ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. పుష్ప 2 సినిమా రిలీజ్ అవడానికి సమయం దగ్గర పడుతోంది. కాసేపట్లో పుష్పరాజ్ సందడి చేయబోతున్నాడు. కొన్ని గంటల్లోనే సినిమా బొమ్మ పడనుంది. డిసెంబర్ 5న తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది. బుధవారం రాత్రి నుంచే బెనిఫిట్ షోలకు థియేటర్స్ సిద్ధమైపోయాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప మేనియా కనిపిస్తోంది. 2021లో తగ్గేదేలే అంటూ పుష్పతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డుల ప్రభంజనం సృష్టించిన అల్లు అర్జున్ పుష్ప 2తో ఏం చేస్తాడనే ఆసక్తి ఇప్పుడు దేశమంతా కొనసాగుతోంది. ఇటు దక్షిణ భారతదేశంతో పాటు ఉత్తర భారతదేశం సినిమా కోసం ఎదురు చూస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 హంగామా మొదలైపోయింది. థియేటర్స్లో అభిమానులు రచ్చలేపుతున్నారు. భారీ ఎత్తున పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో కూడా బన్నీ అభిమానులు బ్యానర్లు కట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక సినిమా పక్కా హిట్ అని అభిమానులు చెబుతున్నారు. 3 ఏళ్లుగా సినిమా కోసం ఎదురు చూస్తున్నామని, పుష్పకు మించి పుష్ప 2 ఉండబోతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా తొలి షో పడ్డాక బన్నీ రేంజ్ మారబోతుందని ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్, సాంగ్స్ సినిమాపై ఓ రేంజ్ హైప్ను క్రియేట్ చేస్తోంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఫీలింగ్స్ సాంగ్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా మరింత పెంచేసింది. దీంతో అటు ప్రమోషన్స్, ఇటు అప్డేట్స్తో కూడా ఓవరాల్గా ఇండియా దృష్టిని పుష్ప 2పై పడేలా చేశారు. దీంతో ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ జోరుగా కొనసాగుతున్నాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారా చిత్ర నిర్మాతలు ఇప్పటికే దాదాపుగా 25 కోట్లు రాబట్టినట్లు సమాచారం. పుష్ప 2కి ఏర్పడిన క్రేజ్ కారణంగా టికెట్ల రేట్లు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో దాదాపుగా 1500 వరకు టికెట్ ధర పలుకుతుండగా తెలుగు రాష్ట్రాల్లో అయితే 1000 రూపాయల వరకు పలుకుతోంది. బెనిఫిట్ షోకి 800 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వాలు దీనికి సంబంధించి కూడా అనుమతులు ఇచ్చేశాయి. టికెట్ల రేట్లు పెరిగినా అభిమానులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అన్ని థియేటర్స్లో ఇప్పటికే ఆన్లైన్లో టికెట్స్ బుక్ అయిపోయాయి. మరి సినిమా ఎలా ఉంటుంది, అంచనాలు అందుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు కాసేపట్లో తేలిపోతుంది. మరి సినిమా ఎలా ఉంటుందో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు థియేటర్లో సినిమా సాయంత్రం 9:30 అంటున్నారు. మీరు పొద్దునుంచి ఇక్కడ ఉన్నారు, ఏంటి అసలు మీ ఫీలింగ్ ఏంటి? పుష్ప కోసం అయితే 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం అండి. ఆతృతగా క్యూరియాసిటీతో ఉంది సినిమా. ఇంకా అయితే ఈ నైట్ 9:30కి షోలు పడబోతున్నాయి మొత్తం ఇండియా వైడ్ గా. దానికోసం వెయిట్ చేస్తున్నాం. అలాగే ఆల్రెడీ USA లో టాక్ వచ్చేసింది బొమ్మ దద్దరిల్లిపోయిందని. ఇప్పుడు ఈ రోజు ఇండియాలో దద్దరిల్లిపోబోతుంది. అన్న సినిమా కోసం అయితే 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. అసలు సినిమా కోసం అయితే అసలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని నైట్ నిద్ర కూడా లేదు మాకు. 9:30కి మాత్రం అసలు తగ్గేదేలే సినిమా మాత్రం. ఇప్పుడున్న రికార్డ్స్ మొత్తం అన్ని పోయి కొత్త రికార్డు సృష్టిస్తాడు బన్నీ అన్న. జై బన్నీ అన్న, తగ్గేదేలే. పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్. తగ్గేదేలే.